అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. చాలా రోజులు 10, 15 డేస్ యోగా క్లాస్‌కి బ్రేక్ వచ్చిందండి. మధ్యలో కొంచెం నాకు ఇంట్లో ప్రాబ్లమ్‌గా ఉండి జాయిన్ అవ్వలేదనమాట. ఈ మధ్య ఒక 4, 5 డేస్ నుంచి క్లాస్ అటెండ్ అవుతున్నాను. నిజంగా అండి యోగా చేస్తే ఏంటంటే మనం కాసేపు నిలబడి ఏదైనా వర్క్ చేస్తున్నా గానీ కాస్త స్టామినాగా ఉంటది. నాకు కాళ్ళు, పాదాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా యోగా చేస్తే చాలా వరకు ఆహ్, బావుంటదండి. అసలు పెయిన్స్ అవి ఉండవనమాట. ఎక్కువసేపు నిలబడగలుగుతాను. నా వర్క్స్ కూడా యాక్టివ్‌గా చేసుకోగలుగుతా ఉంటాను. ఇంక బాగా గ్యాపొచ్చేసింది. మధ్యలో కాస్త నాకు ఆరోగ్యం బాలేక ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువైపోయి మార్నింగ్ లేలేకపోయేదాన్ని. నైట్ కొంచెం మామయ్యకి ఫస్ట్ 10 డేస్ హెల్త్ బాగాలేనప్పుడు నైట్ కూడా మా వారు కాసేపు, నేను కాసేపు అలా కిందకి వచ్చి పోవటం అలా చేస్తా ఉండేవాళ్ళం అనమాట. అందువల్ల నైట్ నిద్ర ఉండేది కాదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేలేకపోయేదాన్ని. నాకేమో మార్నింగ్ క్లాస్ అటెండ్ అయితే బాగా ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట. ఇక ఈ మధ్య కూడా ఈ వర్షాలు పడుతూ అసలు ఉదయం లేలేకపోతున్నాను కొంచెం. ఇక అందువల్ల అప్పుడప్పుడు ఈవినింగ్ క్లాస్ అటెండ్ అవుతున్నాను. అంటే ఆన్‌లైన్‌లో మార్నింగ్ 2 క్లాసెస్, ఈవినింగ్ ఒక క్లాస్ ఉంటదనమాట. ఆహ్, ఇంకా అలా అటెండ్ అవుతున్నాను. రోజు గూడా మన వీడియోస్‌లో యోగా మీరు చేస్తూ కూడా కొన్ని వీడియోస్ పెట్టమని గూడా అడుగుతా ఉన్నారు. ఇంతకుముందు గూడా ఒకళ్ళు అడిగున్నారు. అదేంటంటే ఆ టైంలో నేను చేసే టైంలో వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరండి. మార్నింగ్, మార్నింగ్ ఎవరు లేరు కదా! ఇంక నా ఫోన్ ట్రైపాడ్‌కి సెట్ జేసేసుకో ఉంటాననమాట. ల్యాప్‌టాప్‌లో అయితే నార్మల్‌గా పెట్టుకొని చేయొచ్చు. నేను మొబైల్‌లోనే అటెండ్ అవుతాను క్లాస్‌ని. ఇంకా వీడియో షూట్ చేసేవాళ్ళు ఉండరు. అందువల్ల రోజు నేను చేసే వాటిని ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను. ఇవాళైతే పాప కొంచెం నాకు అందుబాటులో ఉండింది. తను కూడా లేచి చదువుకుంటున్నింది ఎగ్జామ్ ఉందని చెప్పి పాపతో తీయించాను వేరే మొబైల్‌లో నుంచి. ఇప్పుడు నేను ఉష్ట్రాసనం వేశాను కదండీ! అదైతే థైరాయిడ్‌కి చాలా మంచిదండి. అది నేను సెపరేట్‌గా కూడా చేసుకుంటూ ఉంటాను. నాకు కొంచెం బోర్డర్‌లో ఉందని చెప్పి ఈ మధ్య ఆ టాబ్లెట్ కూడా పెట్టారనమాట. ఇంకా అది వాడుతూ ఈ యోగా కూడా చేసుకుంటున్నాను. అంటే ఎక్కువ లేదు. నార్మల్‌గా ఉంది. చాలా మటుకు మన లైఫ్ స్టైల్ లోనే చేంజెస్ చేసుకుంటే థైరాయిడ్ అనేది స్టార్టింగ్‌లోనే దాన్ని మనం సరిచేసుకోవచ్చని చెప్పారనమాట డాక్టర్ గారు. ఇంకా ఎలాగో నేను యోగా చేస్తున్నాను కదా! దానికి సంబంధించి కూడా కాస్త నేను సెపరేట్‌గా కూడా చేసుకుంటుంటాను. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లో కూడా చాలా వరకు మనకి థైరాయిడ్ అనేది సమస్య తగ్గేదానికి కూడా చాలా ఉంటాయన్నమాట. అవి కూడా వీలైనప్పుడు నేను సెపరేట్‌గా కూడా చేసుకుంటూ ఉంటాను. ఇక క్లాస్ అంతా అయిపోయింది. పొద్దున్నే బయటైతే చాలా బావుంటదండి మాకిక్కడ. కాస్త ప్రశాంతంగా ఉంటదనమాట. పెద్దగా వెహికల్స్ చప్పుళ్ళవి ఉండవు. ఇంకా బయట మొక్కలన్నీ అలా చూసుకున్నాను. ఇంకా స్నానం అది చేసేసుకొచ్చి పూజ చేసుకుంటున్నానిక్కడ. ఇంకా ఆ రోజైతే దోస అనమాట టిఫిను. ఈ మధ్య మామయ్య గూడా ఉన్నారు కదా! ఒక ఇడ్లీ, దోస 2 పోస్తున్నాననమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏ ఏది నచ్చితే అది తింటారు కదా! అని జెప్పి. ఇంకా సింపుల్‌గా వంట చేసేసుకొని ఇవాళైతే కొంచెం నా డే ఇన్ మై లైఫ్ లాగా ఉంటది ఈ వ్లాగ్ అంతా కూడా. అంటే నేను ఈరోజండి ఏమేం చేశాను అనేది కూడా కొంచెంగా చూపిస్తాను ఈ వీడియోలో. మాకు ఇక్కడ ఫుల్లుగా వర్షాలు పడుతున్నాయండి. ఈరోజైతే ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా బయట బాగా వర్షం అనమాట. నాన్ స్టాప్‌గా పడుతుంది పొద్దున్నుంచి ఆగట్లేదు. ఈ మధ్యంతా కూడా అడపాదడపా పడతానే ఉన్నాయి. ఈరోజైతే కాస్త ఎక్కువగా ఉందనమాట ఇక్కడ నెల్లూరులో వర్షం అనేది. తుఫాన్ అంటున్నారు కదా! ఆ ఎఫెక్ట్ కాస్త ఇక్కడ కూడా భారీ వర్షాలే పడుతున్నాయనమాట. ఇంక ఇవాళ ముందు రోజు గోంగూర పచ్చడుంది. ఇంకా గోరుచిక్కుడుకాయలుంటే ఇంకా ఫ్రైలాగా తాళింపు చేస్తున్నాను. పొద్దున్నే మా బాబు కాల్ జేశాడు. అమ్మా ఆహ్, మనం కూరలో పైన వేసుకుంటాం గదా! దాన్నేమంటారు అని అడిగాడనమాట. ఆహ్, తాళింపు అంటాం నాన్న. అది కాదమ్మా ఇంకోటేదో అంటుంటావు గదా! నువ్వు అని చెప్పి అడుగుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి వాడికి ఏదో డిస్కషన్ జరిగినట్టుంది. ఆహ్, వాళ్ళు అంటే కొన్ని చోట్ల పోపు వేయటం అంటాము. కొన్ని చోట్ల తాళింపు వేయడం అంటాం గదా! దాని గురించి డిస్కషన్ వచ్చిందంట. వాళ్ళకెందుకొచ్చిందో అది అబ్బాయిలకి. ఇంకా దాని గురించి చెప్పాను. ఇక అట్లా మేమైతే తాళింపు అంటామనమాట ఇటువైపు.
చిక్కుడుకాయలు ఉడికే గ్యాప్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చేసుకున్నానిక్కడ. అంటే షార్ట్ వీడియోకేలెండి, చిన్న వీడియోకి. ఈ మధ్య అంతా కూడా ఎక్కువగా షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను కదా! లాంగ్ వీడియో తీయలేకపోతున్నానండి. టైం సరిపోవట్లేదసలు. వీడియో షూట్ చేయాలంటే, ఒక చిన్న వంటకం షూట్ చేయాలంటే కూడా ఒక 15, 20 నిమిషాల్లో అయిపోయేది తెలియకుండానే 1 ½ 2 అవర్స్ పడతదండి. అంటే యాంగిల్స్ మార్చుకుంటా, అట్లా సెట్ చేసుకుంటా తీయాలంటే చాలా టైం పడతదనమాట. అలా లేట్ అయిపోతా ఉంది. పైగా దాని మీదే కాన్సంట్రేషన్ పెట్టాలి. ఒక వీడియో నేను డే ఇన్ మై లైఫ్ చేస్తున్నానంటే, దాని మీదే నేను ముందు రోజు అన్నీ కాస్త ప్రిపేర్‌గా ఉంటాననమాట కొన్నిటిలో. కానీ ఇప్పుడలా వీలు పడట్లేదు. కొంచెం వర్క్ ఎక్కువైపోయింది నాకు కూడా. ఇక కిందకొచ్చేసి ఇంకా అన్నం వండేసానండి. తాళింపేసేసాననమాట. ఇంక పచ్చడి ఎలాగో ఉంది. కొన్ని రసం పెట్టాను. పెరుగు ఎలాగో ఉంటది కదా! ఇంక కొన్ని లేనివి ఇన్‌స్టాలో ఆర్డర్ పెట్టుకున్నాను. మార్కెట్‌కి వెళ్ళడం గూడా అవ్వట్లేదండి ఈ మధ్య. తరచుగా వర్షాలు పడుతున్నాయి. వెళ్ళాలంటే అసలక్కడంతా తడి తడిగా ఉంటది. వెళ్ళబుద్ధి కాదు ఆ మార్కెట్‌లోకి. ఇంక అందుకని ఇవి కొన్ని ఇంపార్టెంట్‌వి ఏదైనా కావాల్సినవి ఇట్లా ఈ ఇన్‌స్టాలో ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఈరోజు గోధుమ పిండి ఒకటి మల్టీగ్రెయిన్ పెట్టుకున్నాను. ఒకటొచ్చేసి ఆశీర్వాద్‌లోనే ఆహ్, అంటే 0% మైదా అని చెప్పి పెట్టున్నారంట, ఆర్గానిక్ అని. బావుందండి అది. అది ఇవాళ నైట్, ఈరోజు డిన్నర్‌లో ఈ వీడియోలోనే చూపిస్తాను. రాజ్మాలు నానబెట్టినాననమాట. రాజ్మా గింజలు. ఇంకా కర్రీ చేసి చపాతీ చేశాను. బావుంది చపాతీ. మనకి పిండి కలుపుతుంటేనే అర్థమైపోతుందనమాట. బావుందనమాట. ఆశీర్వాద్‌లో ఆర్గానిక్ అని వస్తది ఆ ప్యాకెటు. ఇంకా గ్రే హెయిర్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. నాకు ఫ్రంట్ సైడే వస్తాయన్నమాట. బాగా కనిపించే సైడే ఉంటాయి. ఇంకా ఈ చాలా రోజుల నుంచి అలాగే ఉన్నాయి. ఇంక ఇవాళన్నా హెన్నా కలుపుకుందాం అనుకుంటున్నానిక్కడ. ఇంతకుముందు వీడియోస్‌లో అడుగున్నారండి. మీరు గ్రే హెయిర్‌కి మీరు ఏం యూజ్ చేస్తారని చెప్పి. నేనిట్లా నేచురల్ హెన్నా, అలాగే ఈ ఇండిగో పౌడర్ ఉంటది కదా! 2 ఉండే ప్యాకెట్స్ ఉండేది తీసుకుంటాననమాట. ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు మనం కలుపుకొని పెట్టుకునేవి అస్సలు ఉపయోగించనండి. అవి వాడకూడదు కూడా. వాటిలో ఎక్కువ రసాయనాలు, కెమికల్స్ ఎక్కువుంటాయి. అందుకని కాస్త ఇది పనైతే ఎక్కువుంటదండి. దీంతో కొంచెం వర్క్ అయితే ఎక్కువే. అంటే ఇట్లా ముందు రోజు నైట్ టీ డికాషను పెట్టుకొని చల్లార్చి నేచురల్ హెన్నాని కలిపి పెట్టుకుంటాననమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకునేటప్పుడు కాస్త పెరుగు, ఒక ఎగ్, ఫుల్ ఎగ్ ఏసేసుకొని తలంతా పెట్టుకుంటాను. ఒక 1 ½ అవర్ అయ్యాక నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసుకొని, తర్వాత అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా మనం ఆ ఇండిగో పౌడర్ ఉంది కదా! స్టెప్ 2ది, అది కాస్త గోరువెచ్చని వాటర్‌లో కలుపుకొని పెట్టుకుంటాననమాట. డీటెయిల్‌గా కూడా ఇంతకుముందు ఒక వీడియోలో చూపించున్నానండి. అందుకే ఇప్పుడు ఓవరాల్‌గా చెప్తున్నాను మీకు. నేనైతే ఇట్లా వీటినే యూజ్ చేస్తానండి, కాస్త నేచురల్‌గా ఉండేవి. ఇదే బ్రాండ్, ఇదే వాడాలని ఏం లేదు. చాలా రకాలు మనకు దొరుకుతాయి ఆన్‌లైన్‌లో. చాలా ఆర్గానిక్‌లో కూడా చాలా ఉంటాయి. నేనైతే నాకిది ఒకే ప్యాకెట్‌లో ఇవి 2 వస్తాయి కాబట్టి, ఈ అనూస్‌లోనే తీసేసుకుంటా ఉంటాను. ఇవే అందుబాటులో కూడా దొరుకుతాయి. పతంజలిలో గూడా నేను నేచురల్ హెన్నా పతంజలిది కూడా వాడుతా ఉంటాననమాట. కాకపోతే అందులో నాకు ఇండిగో పౌడర్ దొరకట్లేదనమాట పతంజలిలో. అందువల్ల నేను ఇంకా ఇది తీసుకుంటా ఉంటాను. ఇంక అట్లా నేనైతే హెన్నాని అలా ఉపయోగిస్తా ఉంటాను. ఇంకా నైట్‌కి డిన్నర్‌కైతే ఈరోజు ఈ రాజ్మా కర్రీ చేస్తున్నానని చెప్పాను కదండీ! చాలా బావుంటదండి. నేను ఈ గింజలు బాగా నానబెట్టుకోవాలనమాట. ఇంక బాగా నానిన తర్వాత అవి మంచిగా ఒకటి 2 సార్లు వాష్ చేసేసుకొని, వాటర్ పోసి అందులో ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ వేసేసి ఆహ్, కుక్కర్‌లో విజిల్స్ పెట్టేసుకుంటే బాగా మెత్తగా మనం నలిపితే నలిగిపోయేలాగా ఉడికించుకోవాలనమాట. బాగా ఒక 5, 6 విజిల్స్ రానిస్తాను. అవన్నీ అందులో వేసి ఉడికిస్తే ఏంటంటే, మంచి ఫ్లేవర్ ఉంటదనమాట కర్రీ అనేది. కొన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పడతాననమాట వాటిని. ఇక ఇక్కడ గ్రేవీ కోసమైతే ఒక ఆనియను, ఒక 2 టమోటాలు, చిన్న అల్లం ముక్క, 2, 3 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వేసి కాస్త మిక్సీ పట్టుకున్నాననమాట పేస్ట్‌లాగా. ఇదిగోండి ఈ పిండనమాట. బావుందండి ఇది మాత్రం. ఆర్గానిక్ అని ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పెద్దగా డిఫరెన్స్ లేదు. నార్మల్ దానికి దీనికి ఒక 10, 15 రూపీస్ ఎంతో డిఫరెన్స్ ఉందండి అంతే. బావుందనమాట పిండైతే. మనకు కలుపుతుంటేనే అర్థమైపోద్ది. ఇక్కడైతే రాజ్మాలు కూడా మంచిగా ఉడికిపోయాయి. నేనిందులో పొరపాటున సాల్టేసాను. సాల్టేయకుండా ఉడికిస్తే ఇంకా బాగా మెత్తగా ఉడికిపోతాయనమాట. మనం ఎలాగో కర్రీలో వేసుకుంటాం కదా! ఇక్కడైతే ప్యాన్ బెట్టుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిలు 2 వేశానిక్కడ. మళ్ళీ ఒక యాలక్కాయి, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క వేసుకొని
ఒక చిన్న ఎర్రగడ్డను గూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు గూడా పోపులో వేసేసుకున్నానండి. కాస్త అవి వేగాక మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకున్నాను. కాస్త సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి లో ఫ్లేమ్‌లో మూత పెట్టేస్తే కాస్త నూనె పైకి తేలే వరకు అది మగ్గుతా ఉంటది. ఇంకా ఈలోగా చపాతీలు గూడా పక్కన చేసుకుంటా ఉన్నానిక్కడ. ఇంకా అలాగే మనం రాజ్మా ఉడికించుకున్నాం కదా! అందులో కొన్ని గింజలు పక్కనుంచుకొని మిగతావంతా కూడా కాస్త కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందిక్కడ. ఇంకా అవి కూడా వేసేసుకొని కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి ఒక్క హాఫ్ స్పూన్ కారం వేసానండి. ఇంకా అది వేసేసుకొని ఉడికించిన నీళ్ళతో సహా పోసేసుకోవాలి. కొన్ని గింజలు తగులుతూ ఉంటాయి. కొంత పేస్ట్ లాగా అయింది కదా! తినేటప్పుడు బావుంటదనమాట మనకి చపాతీతో. గ్రేవీ అనేది బాగనిపిస్తది. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కాస్త మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే బావుంటదండి. అసలు నేనిక్కడ ఎలాంటి మసాలా పొడులు ఏం వేయలేదు. యాలక్కాయి, చెక్క, లవంగ అవి ఉడికించినప్పుడు ఫ్లేవర్ చాలా మంచిగా దిగుతదనమాట అందులో. అలాగే ఇలాంటి కర్రీస్‌కేంటంటే కసూరి మేతి తప్పకుండా చివర్లో యాడ్ చేస్తాను. ఇంకా ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలు వీటి మట్టుకే వేశాననమాట. మనకి హెవీగా మసాలా తిన్న ఫీలింగ్ ఉండదు. చాలా లైట్‌గా ఉంటది. చాలా హెల్తీ కూడా కదా! అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి మీరు కూడా. ఇంకా చివర్లో కసూరి మేతి వేశాక కొద్దిగా ఫ్రెష్‌గా ఉండే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానిక్కడ. చివర్లో తప్పకుండా ఒక హాఫ్ దబ్బ నిమ్మరసం పిండుకుంటే వెగటు ఫీలింగ్ రాదండి. బావుంటది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనంగా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకున్నాను. చాలా బావుంటదండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. అప్పుడప్పుడు పాపకి స్కూలుకి కూడా చేసి పంపుతా ఉంటాననమాట. నైట్ నానబెట్టి మార్నింగు. ఇక మామయ్యకైతే చాలా వరకు కవర్ అయిందండి. 70% కవర్ అయ్యారనమాట. ఇంకొంచెం యూరినల్ ప్రాబ్లమ్ ఉందనమాట. ఇంకా కాళ్ళ నొప్పులు అంటున్నారని జెప్పి, ఇంకా ఆయుర్వేదంది ఇట్లా ఆయిల్ ఉందనమాట. అమ్మ పంపించారు. ఇంకా దాంతో మా వారిక్కడ కాళ్ళంతా మసాజ్‌లాగా చేస్తున్నారు. బాగా వీక్ అయ్యారు కదా! మెడిసిన్స్ అవి ఎక్కువ తీసుకోవాల్సొచ్చింది ఈ మధ్యంతా. అందువల్ల కూడా కొంచెం కాళ్ళ నొప్పులు అంటా ఉన్నారనమాట. ఇంక నైట్ అండి ఇంకా ఇదంతా పిండి పిండి అయిపోయింది గదా! కాస్త ఓపిక చేసుకొని అంతా నీట్‌గా సర్దేసుకుంటే మార్నింగ్‌కి కాస్త విసుగ్గా లేకుండా ఉంటది. పొద్దున్నే కిచెన్‌లోకి రాగానే. అందుకని మాక్సిమం నైట్ క్లీన్‌గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇంక పైగా ఈ చపాతీలు ఇలాంటివి చేసినప్పుడు ఇంకా గట్టు మీదంతా గూడా పిండి పడిపోయి గందరగోళంగా ఉంటది కదా! ఇంకా కాస్త ఓపిక చేసుకొని ఇవన్నీ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి కిచెన్‌లోకి రాగానే మనకి బావుంటదనమాట. విమ్ము కాస్త వాటర్‌లో కలిపేసి పెట్టుకుంటాననమాట. కొంచెం ఇలాంటి గట్ల మీద, స్టవ్ పైన అట్లా స్ప్రే చేసేసుకొని, ఇట్లా మెత్తటి క్లాత్‌తో తుడిచేసుకుంటే ఈజీగా పోతాయి. ఎప్పటికప్పుడు నీట్‌గా చేసుకుంటా ఉంటే అండి, అంతా మనకి హెవీ వర్క్‌లాగా కూడా అనిపించదు. అంటే మరీ ఎక్కువ రోజులు జిడ్డు పట్టేలాగా వదిలేస్తే, మనం ఒక్కసారి క్లీన్ చేసుకోవాలంటే తల ప్రాణం తాక్కొస్తదంటారు గదా! ఆ విధంగా ఉంటది. అదే ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉన్నామనుకోండి, మనం స్టవ్ వెనకాల కానీ అంతా కూడా జిడ్డు మరకలనేవి పట్టవనమాట. నీట్‌గా ఉంటాయి. అన్నం నేను గిన్నెలో వండుతుంటాను గదా! కాస్త పొంగినప్పుడు నీళ్ళు అలాంటివి వెళ్తున్నాయి. రైస్ కుక్కర్‌లో వండడం ఎందుకో ఇష్టం ఉండదండి. అందువల్ల అలా వండాల్సొస్తుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది తీసుకుంటే బావున్ను. కొన్ని కొన్ని రోజులు అంటే ఎప్పుడైనా హెవీ వర్క్ ఉన్నప్పుడు ఇబ్బందనిపిస్తుందనమాట. ఒక్కొక్కసారి మర్చిపోయి పొంగిపోతా ఉంది. ఇట్లా నాకు గిన్నెలో వంచితే ఏంటంటే పొడి పొడిలాడుతూ వస్తదన్నం. ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే ఇష్టమనమాట. అందువల్ల. స్టవ్ కిందకి గూడా కొంచెం చెక్ జేయాల్సొస్తది. నీళ్లు పడిపోయి కాస్త మెతుకులవి పడుంటాయి అప్పుడప్పుడు. ఇంక నైట్ ఇవన్నీ సర్దేసుకుంటే నీట్‌గా అయిపోయిందండి. ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.